సినిమా చూసినప్పుడు నేను ఎంత ఎగ్జైట్మెంట్ తోటి అంటే నేను ఓన్లీ ఫస్ట్ నేను విడుదల సినిమా థియేటర్లో చూడలే భయ్యా. విడుదల సినిమా నేను ఓటీటీలో చూసిన తర్వాతకి విడుదల 2 రిలీజ్ అవుతుందని తెలుసుకొని మళ్ళీ వచ్చి చూసిన. అది విడుదల సినిమా చూసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్తో చూసినా విడుదల 2 ఇది వచ్చినప్పుడు కూడా అంత డబల్ ఎగ్జైట్మెంట్ తోటి ఇప్పుడు థియేటర్లో చూడడం జరిగింది. ఏమన్నా బాగుందన్న సినిమా, చాలా చాలా బాగుంది. మంచిగా ఫ్యామిలీతో వచ్చి ఎంత చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. అలాగే నిజంగా సాంగ్ కూడా పావురం అనే సాంగ్ కూడా చాలా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అసలు ఆ లొకేషన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ ఒక లెవెల్లో ఉన్నాయి భయ్య. నరుకుతే పోయి తలకాయలు ఎగురుతున్నాయి. అసలు ఆ కాన్సెప్ట్ కానీ డైరెక్షన్ కూడా చాలా కొత్తగా ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆర్ఆర్, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా వేరే లెవెల్ భయ్య, నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఫ్రైడే 3-4 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈరోజు 3 సినిమాలు రిలీజ్ అయినాయి. విడుదల ముందర ఏ సినిమా అయినా కూడా ఎంట్రికతో సమానం భయ్య. బ్లాక్ బాస్టర్ కొట్టేసింది విడుదల, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఏంటి భయ్య విడుదల ఇప్పుడు విడుదల మూవీ చూసావా భయ్య? విడుదల మూవీ ఎలా ఉంది భయ్య? నిజం చెప్పు. అంటే చూస్తున్నా కూడా అలా ఇంట్రెస్ట్గా అలా వెళ్ళిపోతుంటుంది యూత్ కానీ. అంటే ఒక సమాజంలో మనిషి ఎలా బతకాలి, దానికి ఏంటి అనే దాని గురించి ఒక క్లియర్గా చూపించారు. విడుదల 2లో నువ్వు ఇంకా ఎట్లయినా బతకొచ్చు అన్న ఒక కాన్సెప్ట్ అనేది చూపించారు భయ్య. అలా ఉంది సినిమా అయితే చాలా బాగుంది. విడుదల చాలా బాగుందన్న. పార్ట్ 1 చూసిన తర్వాత పార్ట్ 2 ఎందుకు చూడొద్దాను అనుకున్నాం. అప్పుడు చూడాలి. లాగ్ అయింది అంటున్నారు. లెంత్ ఎక్కువ వేయడం వల్ల మీకు లాగ్ అనిపిస్తుంది. కారణం ఏంటంటే పోలీసులకు, నక్సలిజానికి, పేదరికానికి, పెత్తందారికి మధ్యలో జరిగే సంఘర్షణ, మనోవేదన అనమాట. అన్యాయంగా ఒకరు చనిపోతుంటే ఇంకోడు పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి ఒక మనిషి, ఒక డ్రైవర్గా ఉండి ఒక సూర్య క్యారెక్టర్, అతను పడే మనోవేదన కనబడుతుంది ఇందులో. సూపర్గా అనిపించేస్తుంది. అలాగే విజయ్ సేతుపతి కాదు, చిరంజీవి అనే మెచ్చుకున్నాడు. నాకంటే ఉత్తమ నటుడు, ఇండియన్ ఉత్తమ నటుల్లో నాకంటే గొప్ప నటుడు అని చెప్పేసి. సో విజయ్ సేతుపతి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అద్భుతంగా నటించాడు అనమాట. ఓల్డ్ లుక్లు అయితే రియల్ క్యారెక్టర్లు గుర్తాయి. మన ఫాదరు, మన తాతల కాలం నాటి సన్నివేశాలు గుర్తొస్తాయి. 70s 80s. సూర్య నిజంగా ఒక నక్సలిజంలో వాళ్ళని చంపుతుంటే ఒక పోలీస్ క్యారెక్టర్గా ఉండి తను పడే మనవేదన అయితే మనకి ఏడుపు వచ్చేస్తుంది. సో ఇక విజయ్ సేతుపతి గారు వండర్ఫుల్ యాక్టర్, సూపర్ మూవీ. విడుదల 2 ఆయన చనిపోకపోతే పార్ట్ 3 వస్తే బాగుండదనే ఫీలింగ్ కలిగింది. ఎందుకు చంపారో తెలియదు. చంపదు తప్పదనమాట. అంటే మోసం చేసి చంపారు. అది న్యాయంగా అనిపించింది. నాకు అది న్యాయంగా అనిపించలే. విజయ్ సేతుపతి చనిపోకుంటుంటే పార్ట్ 3 వచ్చేది. కాకపోతే ఆయనకి పిల్లలు ఉన్నారు కదా, సో పిల్లల ద్వారా ఏమైనా పార్ట్ 3 తీసుకొస్తారేమో. వెట్రిమారన్ సెల్యూట్ కాక మస్తు తీసిన సినిమా. విడుదల సినిమా విజయ్ సేతుపతి గారి నటన కానీ బ్రహ్మాండంగా ఉంది. పాత్రికేయ సోదరులందరూ కూడా ఈరోజు మాతో పాటు కలిసి చూడటం జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళు చెబుతుంది ఏంటంటే చాలా రియలిస్టిక్గా చిత్రం, చాలా రియలిస్టిక్గా అంటే లైవ్లో అటువంటి పరిస్థితులను అనుభవించినట్లుగా ఫీల్ అయ్యామన్నట్టు చెప్తున్నారు. సో అందులో ఉన్నటువంటి మంచి చెడులు అంటే దళాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క అంతర్లీనంగా ఉండేటువంటి మంచిని, అంటే సమాజం మీద ఉన్న ప్రభావంగా చూపించేటువంటి చెడు, ఈ రెండింటిని చాలా బ్యాలెన్స్ చేసి చాలా చక్కగా దర్శకుడు చెప్పినటువంటి తీరు చాలా బాగుంది. డెఫినెట్గా ఇది పెద్ద ఘన విజయం సాధిస్తుందని చెప్పేసి. ఎందుకంటే ఆ ఎమోషనల్ బాండింగ్ అవన్నీ కూడా మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ చాలా అంటే చాలా బాగుంది సినిమా. మనం చూస్తుంటూ పోతుంటే నిజంగా రాడికల్స్ ఉన్న వాళ్ళకు, ఐడియాలజీ ఉన్న వాళ్ళకు నిజంగా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది ఒక చదువుకున్న వాళ్ళకైతే ఇంకా బాగా ఎక్కుతుంది. సో సమాజం పట్ల కొంచెం అభిమానం ఉన్న వాళ్ళకైతే ఇంకా 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 బాగా నచ్చుతుంది. సో సినిమా అయితే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా మనం చెప్పాలంటే విజయ్ సేతుపతి మాత్రం యాక్టింగ్ అయితే చించి ఆరేశాడు అనుకోవచ్చు. నిజంగా అలాంటి యాక్టింగ్ మన తెలుగు హీరోల్లో ఎవ్వరు చేయరు. నిజం చెప్తున్నా. ఎందుకని చెప్తున్నానంటే ఆ సీన్స్కు ఒక నిజంగా మీ థియేటర్లోకి వెళ్ళి చూస్తే ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అనిపించింది. నిజంగా క్రేజీగా అనిపించింది. విజయ్ సేతుపతి గారు చేసిన యాక్టింగ్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ దుమ్ము దులిపారు అనుకోవచ్చు. ఇంకొకటి ఈ సినిమాకి ఇంటర్వెల్ సీన్, ఇంకొకటి క్లైమాక్స్ సీన్ మాత్రం చాలా గూస్ బంప్స్ వస్తాయి. ఇంకోటి చాలా ఎమోషనల్ అవుతారు. సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది భయ్య నాకు. అన్న విడుదల 1 మూవీ అందరు చూసిరు. దానికి బేస్ చేసుకుని పార్ట్ 2గా విడుదల 2 వచ్చింది. ఆ సినిమా ఎలా ఉందంటే చాలా బాగుంది. దానిలో విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కానీ, వెట్రిమారన్ సార్ డైరెక్షన్ కానీ, సూర్య గారి యాక్టింగ్ కానీ, మధ్యలో మంజు రామేది కానీ లేదన్న ల్యాగ్ ఏం అనిపిస్తలేదు. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ల్యాగ్ ఏం అనిపించదు. చూడని వాళ్ళకి ల్యాగ్ అనిపిస్తుంది. బయట ఉండి మస్తు చెప్తాం. సినిమా చూస్తే ల్యాగ్ ఉందా ఏముందని అర్థమవుతుంది. స్టోరీ ఉన్నప్పుడు పుష్ప ఎంతసేపు ఉందన్న స్టోరీ ఉంది, కంటెంట్ ఉన్న సినిమా ల్యాగ్ అనిపించినా ఆడియన్ ఎంటర్టైన్ అవుతాడు. ఆయన మ్యూజిక్ చాలా బాగుందన్న. అది ఇట్లా బాగా అనిపిస్తుంది. కథకు తగ్గట్టు ఉంది మ్యూజిక్, కథకు తగ్గట్టు ఉందన్న సినిమా. ఆమె యాక్టింగ్ అని ఆమె కథకు ఎంత అవసరమో అంతే తీసుకున్నారు. ఆమె గురించి ఎక్కువ తీసుకొని ఆమెను హైలైట్ చేయలేదు. వెట్రిమారన్ గారు కథకు తగ్గట్టు క్యారెక్టర్ క్యాస్ట్ని సెలెక్ట్ చేసిన అంతే.